సంఘ కాపర్లు, రెవరెండ్ డాక్టర్ ఎస్జే జీవనయ్య గారికి, రెవరెండ్ ఆర్ అనిల్ శామ్యుల్ అయ్య గారికి, గౌరవ సంఘ కాపరి గారు శ్రీ ఆర్ పాస్కల్ ప్రకాష్ అయ్య గారికి, పాస్టర్మలకు రూత్ అనిల్ శామ్యుల్ గారికి, మరి సోఫియా జీవన్ అమ్మగారికి, సంఘం అంతటికి త్రియేక దేవుని నామమున శుభములు తెలియజేస్తున్నాను. ఈ సమయంలో మరి ఈ రీతిగా మీ ముందు నిలబడటానికి దేవుడు ఇచ్చినటువంటి ఈ అవకాశమును బట్టి దేవాది దేవునికి స్తోత్రాలు స్తుతులు చెల్లిస్తున్నాను. అదే రీతిగా మరి ఈ దినము బోధించడానికి నన్ను ఆహ్వానించినటువంటి ప్రెసిడెంట్ గారు శ్రీ ఏ సోల్మన్ అయ్య గారికి, మరి సెక్రటరీ గారు ఆర్ అనిలతయ్య గారికి, మరి ఎం చార్లెస్ గారు ట్రెజరర్ గారికి, టు ఆల్ ద మెంబర్స్ ఆఫ్ ద స్టాండింగ్ కమిటీ సభ్యులందరికీ కూడా ప్రత్యేక వందనాలు తెలియజేస్తున్నాను. ఈ దినము మరి దేవుని వాక్యాన్ని అందించడానికి మరి ఆహ్వానించినప్పుడు ఏమి మాట్లాడాలి, దేని గురించి ధ్యానించాలని మరి ఆలోచిస్తున్నప్పుడు మరి దేవుడు కొన్ని ఆలోచనలు, కొన్ని తలంపులు ఆయన నా హృదయంలో ఉంచాడు. ఈ దినం మీతో కూడా పంచుకోవాలని నేను ఆశపడుతున్నాను. మరి ముఖ్యంగా ఇందాక పాస్టర్ గారు అనౌన్స్ చేసిన రీతిగా మరి తన ఇంట్రడక్షన్లో నా గురించి 19 సంవత్సరాలు నేను ఈ సంఘ ఆవరణంలో పెరిగాను. సో ఐ మిస్ దిస్ కాంపౌండ్. అదే రీతిగా మరి నాన్నగారు రెవరెండ్ ఆర్పి సజ్జీవన్ గారు, డి మణి సజ్జీవన్ గారు, ఫార్మర్ సీనియర్ పాస్టర్స్ ఆఫ్ దిస్ చర్చ్, వారి యొక్క జ్యేష్ఠ కుమారుడిని నేను. అదే రీతిగా దేవుడు ప్రేమించి 2021లో ఆయన ప్రణాళికలో మరి నా జీవితంలో సాటైన సహాయకురాలిగా, భార్యగా మరి నియమించి శ్రీ పి హేమ క్యారలిన్ గారిని దేవుడు నాకు భార్యగా ఇచ్చినందుకు మరి ఎంతగానో సంతోషిస్తున్నాను. అదే రీతిగా మరి 25th మేము చర్చ్కి రాలేదు. 25th క్రిస్మస్ చర్చ్లో సెలబ్రేట్ చేయాలి, పాస్టర్స్ అయితే ఖచ్చితంగా చర్చెస్లో ఉండాలి. బట్ నేను చర్చ్లో ఉండలేదు. మా క్రిస్మస్ అంతా కూడా హాస్పిటల్లో జరిగింది. అందుకు కారణం ఒక గుడ్ న్యూసే. పాస్టర్ గారు అనౌన్స్ చేసిన రీతిగా దేవుడు 4 సంవత్సరాల మా వైవాహిక జీవితాన్ని ప్రేమించి ఒక బహుమానాన్ని, కుమార్తెగా ఆర్లిన్ని దేవుడు మాకు అనుగ్రహించాడు. అందుని బట్టి కుటుంబముగా మేము ఎంతగానో ఆనందిస్తున్నాం. అదే రీతిగా సంఘమంతా కూడా ఎంతగానో ప్రార్థించింది. ఈ సంఘానికి కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ప్రేమన దేవుని బిడ్డలారా, గత సంవత్సరము క్యాండిల్ లైటింగ్ సర్వీస్లో మరి ఆహ్వానించినప్పుడు బోధించడానికి నేను వచ్చాను. నాకు 30 నిమిషాలు ప్రసంగించాలని మరి కోఆర్ డైరెక్టర్ రవీంద్రనాథ్ గారు చెప్పినప్పుడు ఆ 30 minutesలోనే 30 నిమిషాల్లోనే ముగించడానికి నేను ప్రయత్నం చేశాను. ఆ రీతిగానే చేశాను. మరి ఆ సమయంలో కొంచెం నేను ఫాస్ట్గా ప్రసంగించాను. ప్రసంగం అయిపోయిన తర్వాత ఒక తల్లి నా దగ్గరకు వచ్చి, అయ్యా చాలా చక్కగా బోధించావు, కానీ కొంచెం స్లోగా బోధించింటే అందరికి కూడా అర్థమయ్యేది, చాలా బాగా చెప్పావు అనింది. ఆవిడ ఎవరో కాదు, మా అమ్మ డి మణి సజ్జీవన్ గారు. సో ఈ సమయంలో కూడా మరి ఇంటికి వెళ్ళిన తర్వాత ఆన్లైన్లో తను చూసి, మరి నాన్న ప్రసంగం చేసేటప్పుడు కొంచెము ఫాస్ట్గా పరిగెత్తొద్దు, చిన్నగా చెప్పు, కొంచెం నిదానంగా అని చెప్పడం జరిగింది. ప్రేమన దేవుని బిడ్డలారా, ఈ సమయంలో మరి ద్వితీయోపదేశ కాండము 8వ అధ్యాయము మొదటి 3 వచనాలు గమనించుదాం. ద్వితీయోపదేశ కాండము డ్యూటరానమీ చాప్టర్ 8 verses 1, 2 and 3. 3 వచనాలు ఇక్కడ గమనించుదాం. మీరు బ్రతికి అభివృద్ధి నొంది యెహోవా మీ పితరులతో ప్రమాణము చేసిన దేశమునకు పోయి దాన్ని స్వాధీనపరుచుకున్నట్లు నేడు నేను నీకు ఆజ్ఞాపించిన ఆజ్ఞలన్నింటినీ అనుసరించి నడుచుకొనవలెను. మరియు నీవు ఆయన ఆజ్ఞలు గైకొందువో లేదో నిన్ను శోధించి నీ హృదయంలో నున్నది తెలుసుకున్నటకు నిన్ను అనచు నిమిత్తమును అరణ్యములో ఆ 40 సంవత్సరములు నీ దేవుడైన యెహోవా నిన్ను నడిపించి నా మార్గం అంతటిలో జ్ఞాపకము చేసుకునము. 3వ వచనం, ఆహారం అవలనని గాక యెహోవా సెలవిచ్చిన ప్రతి మాట వలన నరులు బ్రతుకుదురని నీకు తెలియజేయుటకు ఆయన నిన్ను అణచి నీకు ఆకలి కలగజేసి నీవే గాని నీ పితరులే గాని ఎన్నడెరుగని మన్నాతో నిన్ను పోషించెను. ప్రార్థించుకుందాం. పరిశుద్ధుడా, మాతో మాట్లాడండి. ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి సమయంలో
దేవుని వాక్యం నుండి మనము చదవబడినటువంటి లేఖన భాగం నుండి కొన్ని విషయాలు ధ్యానించుకుందాం. ఎందుకు ప్రార్థన అంతా చిన్నగా చేశానంటే అందుకు కారణం నేనే. ఇక్కడ మ్యూజిక్ ప్లే చేస్తున్నప్పుడు, మరి చాలా కాలం ఇక్కడ ఇన్స్ట్రుమెంట్ ప్లే చేస్తున్నప్పుడు నాకు మెసేజ్ ముందర ప్రార్థన అంటే చాలా ఇష్టం. కారణం ఏంటంటే ఆ మెసేజ్ ముందర ప్రార్థించుకుందాం మన లోపల నేను అక్కడ మాయమైంట. అది కోయర్ వారికి తెలుసు, చూసే వాళ్ళకి చాలామంది కూడా గమనించి ఉంటారు. సో అందుకనే చిన్నగా చేశా, నాట్ టు డైవర్ట్ అస్ ఆల్. మరి సమయంలో చదవబడినటువంటి లేఖన భాగం ద్వితీయోపదేశ కాండం 8వ అధ్యాయం మొదటి 3 వచనాలు గమనించినట్లయితే, ఈ సంవత్సరములో ఇది చివరి ఆదివారము. మరి చివరి ఆదివారము ఖచ్చితంగా మందిరానికి వెళ్ళాలని ఎందరో మరి వచ్చి ఉంటున్నారు. మరి సంవత్సరం 2025లో జనవరి మాసంలో చాలామంది ఈ సంవత్సరాన్ని సంతోషకరంగా ప్రారంభించాలి, మా జీవితాల్లో గొప్ప కార్యాలు జరగాలి, మా జీవితంలో దేవుడు ఏదైనా ఆశీర్వాదం జరిగించాలని ఆశించుంటారు. కొందరు సంతోషంగా ఈ సంవత్సరాన్ని ప్రారంభించారు. ప్రారంభించిన తర్వాత అందరూ హ్యాపీ న్యూ ఇయర్ చెప్పుకున్నాము. మధ్యలో కొన్ని శోధనలు వచ్చింటాయి, కొన్ని సమస్యలు వచ్చింటాయి, కొన్ని బాధలు వచ్చింటాయి, కొన్ని అనుకోని అనిశ్చిత కాలాలు కూడా మన జీవితంలో వచ్చింటాయి. ఎందుకు ఈ సంవత్సరం ఇలాగా ఉంది అని ప్రశ్నించినటువంటి రోజులు కూడా ఉంటాయి. కొందరికి ఆనందకరమైనటువంటి విషయాలు జరిగి ఉంటాయి. వారి జీవితంలో ఉద్యోగం రావటం కానీ, వివాహం కానీ, లేక దేవుని చేత మార్చబడి పాపపు జీవితాన్ని వదిలివేసి ఒక నూతన జీవితాన్ని అనుభవిస్తున్నటువంటి వారు కూడా ఉండొచ్చు. ప్రారంభ దశలో సంతోషంగా కొందరు, దుఃఖంగా కొందరు ఏదో సంవత్సరం ప్రారంభిస్తాంలే అని కొందరు ప్రారంభించి ఉండొచ్చు. బట్ హియర్ వి ఆర్ ఇన్ హిస్ టెంపుల్ వర్షిపింగ్ గాడ్. ఐ డోంట్ నో హౌ యూ హ్యావ్ స్టార్టెడ్ యువర్ ఇయర్. ఈ సంవత్సరం ఎలా ప్రారంభించారో నాకైతే తెలియదు, కానీ ఈ మందిరంలో ఈ సమయంలో మనము ఉన్నామంటే నేను వాక్యానుసారంగా నమ్మేది ఏంటి అంటే దేవుడు మనల్ని కనికరించారు, అవునా? దేవుడు కృప చూపాడు, అవునా? మన మధ్య మన పితరులు లేకుంటే మన సన్నిహితులు, మన తల్లిదండ్రులు కావచ్చు, మన బిడ్డలు కావచ్చు, ఈ సమయంలో మన మధ్య లేరు. దేవుని సన్నిధికి వారు చేరారు. కొంచెము క్రిస్మస్ సెలబ్రేట్ చేసుకునేటప్పుడు ఈ పండుగ సీజన్ అంతా కూడా కొంత ఆలోచన ఉంటుంది. అరే నాన్న ఉంటే బాగుండే, అమ్మ ఉంటే బాగుండే, మా బిడ్డలు ఉంటే బాగుండే అని ఆలోచన కలిగి కొందరు బాధతో ఈ పండుగను సెలబ్రేట్ చేసుకోకుండా కూడా ఉండిండొచ్చు. ఇదిగో ప్రియమైన దేవుని బిడ్డలారా, వాక్యానుసారంగా మనం కొన్ని విషయాలు జ్ఞాపకం చేసుకోవాలి, కొన్ని విషయాలు గుర్తు చేసుకోవాలి. ఏంటంటే దేవుడు ఏది కూడా ఒక అర్థం లేకుండా అనుమతించాడు. దేవుడు ఏదైనా అనుమతించాడంటే దానికి ఒక అర్థం ఉంటుంది. దేవుడు దాన్ని అనుమతించాడంటే దాని వెనుకల ఒక దైవికమైనటువంటి సిద్ధపాటు ఉంటుంది, అవునా? కొన్ని సంవత్సరాల క్రితము మరి మణిపూర్లో జరిగినటువంటి ఆ యొక్క కార్యాలన్నీ కూడా మనము న్యూస్లో చూసాం. చాలామంది బాధపడ్డాం. అరే ఇన్ని సంఘాలు కాల్చబడుతున్నాయి, ఇన్ని మందిరాలు కూల్చబడుతున్నాయి, ఇది క్రైస్తవులను ఇంత హింసిస్తున్నారే, దేవుడు ఎక్కడ అని ప్రశ్నించినటువంటి రోజులు కూడా ఉండొచ్చు. నేను గమనించింది ఏంటి, చాలామంది కూడా గమనించి ఉంటారు. భారతదేశంలో ఆ సంవత్సరాల్లో మణిపూర్లో జరిగినటువంటి ఆ పర్సిక్యూషన్ ఆ సమయంలో భారతదేశంలో ఎన్నడూ లేని రీతిగా, నేను బ్రతుకున్నంత వరకు ఎన్నడూ లేని రీతిగా క్రైస్తవులందరూ కూడా ఐకమత్యంగా పోరాడనటువంటి పరిస్థితి మనకు గుర్తు చేసుకోవచ్చు. ఆ డినామినేషన్ వారు, ఈ డినామినేషన్ వారు, బ్యాప్టిస్ట్ వారు, లూథరన్ వారు, క్యాథలిక్ వారు వీరని తేడా లేకుండా ప్రతి ఒక్కరు కూడా ఒక ప్లాట్ఫామ్ దగ్గరకు వచ్చి దేవుని స్తుతించడము, వారిని గురించి ప్రార్థించడము చేయటం జరిగింది. ఇప్పుడు ఆలోచించండి, దేవుడు మణిపూర్లో జరిగినటువంటి ఆ విషయాన్ని అనుమతించాడు గనుక ఆ అనుమతించినటువంటి వెనకలు ఉన్నటువంటి దైవిక ఉద్దేశం ఏంటంటే దేవుడు మనందరినీ ఒక ప్లాట్ఫామ్ మీదకి తీసుకుని వచ్చాడు. ఒక ఏక మనస్సును, ఏక తాత్పర్యమును దేవుడు మనకు కలుగజేశాడు. ఈ సమయంలో ఇక్కడ చూడండి, మరి చదువుకున్నటువంటి లేఖన భాగం ద్వితీయోపదేశ కాండంలో మరి దేవుడు కొన్ని విషయాలు జ్ఞాపకము చేసుకోండి అని మాట్లాడుతూ ఉంటున్నారు మోషే గారి ద్వారా ఇశ్రాయేల్ ప్రజలకు. ద్వితీయోపదేశ కాండం మీరు గమనించినట్లయితే, మరి వాట్స్ ఇంట్రెస్టింగ్ అబౌట్ దిస్ పెంటట్యూక్, ఈ 5 గ్రంథాలు, ఆది కాండము, నిర్గమ కాండము, లేవి కాండము, సంఖ్యాకాండము, ద్వితీయోపదేశ కాండములు మీరు గమనించినట్లయితే హీబ్రూ బైబిల్లో ఆ మొదటి వచనంలో ఉన్నటువంటి మొదటి పదము వెనకల ఆ పుస్తకము పిలువబడుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ
ఆది కాండమును హీబ్రూలో అయితే బెరషీట్ అంటారు. బెరషీట్ అంటే ఇన్ ద బిగినింగ్ ఇంగ్లీష్లో ఆది కాండం. రెండవదిగా మీరు గమనించినట్లయితే ఎక్సోడస్ని షెమోట్ అంటారు హీబ్రూలో. దానికి కారణం ఏంటంటే పేర్లు మీరు గమనించినట్లయితే మొదటి అధ్యాయము మొదటి వచనంలో పేర్లు అనేటువంటి మాట ఉంటుంది. లేవి కాండంలో మీరు గమనించినట్లయితే అక్కడ పిలచి అనేటువంటి మాట ఉంటుంది, వైఖ్ర. ఆ తర్వాత బమిద్దర్, అరణ్యమందలి, ఇన్ ద విల్డర్నెస్, దాని వెనుకల ఆ పేరు ఉంటుంది. ఆ తర్వాత ద్వితీయోపదేశ కాండం వచ్చేసరికి ఇక్కడ ధెవరీం అనేటువంటి ఒక పదం వాడబడింది. ఏంటి ధెవరీం అంటే ఒకసారి ద్వితీయోపదేశ కాండం మొదటి అధ్యాయము మొదటి వచనం చూస్తాం. ద్వితీయోపదేశ కాండం మొదటి అధ్యాయము మొదటి వచనం, డ్యూటెరానమీ చాప్టర్ 1:1. అక్కడ గమనించినట్లయితే ఈ పుస్తకానికి ఏ పేరు ఉండిండొచ్చో ఎవరైనా గెస్ చేయగలరా? ఈ పుస్తకానికి హీబ్రూలో మనం ట్రాన్స్లేట్ చేస్తే అక్కడ ఉన్నటువంటి మొదటి వచనములో మాటలు అనేటువంటి ఒక మాట ఉంది, అవునా? ఈ పుస్తకాన్ని మాటలుగా హీబ్రూ గ్రంథములో పిలవటం జరుగుతుంది, డెవరీం. అదే గ్రీక్లో అయితే డ్యూటెరానమీ, రెండవ శాస్త్రం, రెండవ చట్టముగా, సెకండ్ లాగా దీన్ని తీసుకోవడం జరుగుతుంది. ఈ ద్వితీయోపదేశ కాండము ఎక్కడ రాయబడిందంటే మనకు వాక్యంలో కూడా మనం చూడగలుగుతాం. మరి యోర్దాను నదికి తూర్పున మరి మోయాబు మైదానము నుండి ఈ యొక్క పుస్తకాన్ని, గ్రంథాన్ని రాయటం జరుగుతుంది. ఆ తర్వాత మోషే గారి యొక్క చివరి పుస్తకంగా కూడా ఈ యొక్క ద్వితీయోపదేశ కాండమును మనము చూడటం జరుగుతుంది. ఎందుకు ఈ ద్వితీయోపదేశ కాండము రాయటము? వై ఈజ్ దర్ నెససరీ టు రైట్ ద బుక్ ఆఫ్ డ్యూటెరానమీ? ద్వితీయోపదేశ కాండం ఎందుకు? ఎందుకంటే మీరు ఇక్కడ కొన్ని ముందు గమనించినట్లయితే చాలా ఆసక్తికరమైనటువంటి విషయాలు ఉంటాయి. ఏంటి అంటే 4 విషయాలు ద్వితీయోపదేశ కాండంలో మనం చూడొచ్చు. ఏంటంటే నిబంధన, పునరుద్ధరణ. దేవుడు ఒక నూతన తరానికి ఆయన నిబంధన చేసుకున్నటువంటి, వారి పితరులతో చేసుకున్నటువంటి నిబంధనను ఇక్కడ జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాడు. రెండవదిగా ఇక్కడ వాగ్దాన భూమిలోనికి వెళ్తున్నటువంటి ఈ నూతన తరం వారికి కొన్ని సిద్ధపాటు ఇక్కడ దేవుడు కలుగజేస్తున్నాడు. మూడవదిగా ఇక్కడ వినయ మనస్కులు కలిగి, విధేయత కలిగి మనస్ఫూర్తిగా దేవుని స్తుతించాలి అనేటువంటి అంశాలు కూడా ఇక్కడ మనకు కనపడతాయి. చివరిగా దేవుని విస్మయిస్తే, దేవుడు వద్దు, దేవునికి విరుద్ధంగా అవిధేయులుగా జీవిస్తే దానికి వచ్చేటువంటి పరిణామాలు ఏంటో కూడా ద్వితీయోపదేశ కాండములో మనం చూడగలం. ఇక్కడ ద్వితీయోపదేశ కాండములో మీరు ఆసక్తికరమైనటువంటి విషయాలు ఏంటంటే, ఇక్కడ మనకు ఒకసారి మన బైబిల్ అంతా కూడా మనం చదువుతూ ఉంటే ఇక్కడ మనకు కొన్ని రిపిటేషన్స్ కనపడతాయి, అవునా? నిర్గమ కాండములు ఉన్నటువంటి విషయాలు కూడా ఇక్కడ ఉంటాయి, సంఖ్యాకాండంలో ఉన్నటువంటి విషయాలు కూడా ఇక్కడ ఉంటాయి, లేవి కాండంలో ఉన్నటువంటి విషయాలు కూడా ఈ గ్రంథంలో ఉండటం జరుగుతుంది. వై అనేటువంటి ప్రశ్న ఏంటంటే, ఇదిగో 4 మాసాలు ఉండాల్సినటువంటి ఈ అరణ్య మార్గము, ప్రయాణము 40 సంవత్సరాలుగా మారింది. దానికి కారణాలు కూడా మనకు తెలుసు బాగా. ఈ 40 సంవత్సరాల అరణ్య మార్గం తర్వాత చాలామంది మరణించారు, కొంతమంది పితరులు లేరు. ఎందుకంటే అక్కడ ఈ అరణ్య మార్గంలో నిబంధన చేసుకున్నటువంటి ఒక తరం లేరు, అంటే అందరిని కారు, కొందరు ఉన్నారు. కానీ ఈ వాగ్దాన భూమిలోనికి నూతన ఏమవుతుంది, జనరేషన్ ఇస్ గోయింగ్, a new generation is stepping into the promised land. కాబట్టి దేవుడు గుర్తు చేస్తున్నాడు వారికి నిబంధన చేసుకున్నటువంటి విషయాలు, ఆచారాలు, ఆరాధన పద్ధతులు, దేవునితో ఎట్లా ఉండాలి, దేవుడు ఏం చేస్తాడు, ఆశీర్వాదాలు, ఇవన్నీ కూడా మనం గమనించవచ్చు. ఒకసారి గ్రంథాన్ని మనం చూసినట్లయితే ఇక్కడ మనకు 10 ఆజ్ఞలు కూడా మనకు కనబడతాయి. నిర్గమ కాండంలో ఉన్నటువంటి 10 ఆజ్ఞలు కూడా ఇక్కడ ద్వితీయోపదేశ కాండం 5వ అధ్యాయము 6 నుండి 21 మనకు కనపడుతుంది. మనకు వారి ప్రయాణంలో చేసినటువంటి నిబంధన క్రమం కూడా మనకు కనపడుతుంది. తర్వాత ఇక్కడ ఉన్నటువంటి ఆచారాలు, వాగ్దానాలు, ఆరాధన గురించి, సమాజంలో నైతిక విలువల గురించి, పండుగల గురించి ఇక్కడ మనకు తిరిగి జ్ఞాపకం చేయబడుతుంది. ఆశీర్వాదాలు, శాపాలు కూడా ఇక్కడ మనకు జ్ఞాపకం చేయబడతాయి. ఇక్కడ విల్డర్నెస్, అరణ్య మార్గంలో నేర్చుకున్నటువంటి పాటలు కూడా జ్ఞాపకం చేయబడతాము. తర్వాత అధికారము, నాయకత్వం గురించినటువంటి విషయాలు కూడా ఈ యొక్క ద్వితీయోపదేశ కాండములో జ్ఞాపకం చేయబడతాం. ప్రేమైన దేవుని బిడ్డలారా, మా నాన్నతోనే క్రైస్తవ విశ్వాసంలో మా నాన్నతోనే ఆగిపోయి ఉంటే, మా నాన్న మాత్రమే క్రీస్తును అంగీకరించి ఆయన గురించి మాత్రమే ఆలోచించుంటే నేను క్రైస్తవుడిగా, నిజమైన విశ్వాసగా ఉండేవాడిని కాదు. సంఘానికి, సహవాసానికి గుర్తు చేస్తున్నటువంటి విషయాలు వాక్యం ద్వారా గుర్తు చేస్తున్నాను. ఏంటంటే, సువార్త అనేది కేవలం మీ వరకే కాదు,
సువార్త అనేది కేవలం మనకు మాత్రమే కాదు, మన రాబోయే తరము వారికి కూడా అందించబడాలి. అండ్ ఐఎమ్ హ్యాపీ దట్ ఆర్ చర్చ్ వర్క్స్ టువర్డ్స్ దాట్. ఆ రీతిగా ఇతర జనరేషన్స్ను, ఇతర తరాన్ని సిద్ధపాటు చేసేటువంటి సంఘముగా మన సంఘం ఉంది. అందును బట్టి నేను దేవుని మహిమపరుస్తున్నాను, సంతోషిస్తున్నాను. అంత మాత్రమే కాకుండా మన కుటుంబంలో కూడా ఆ రీతిగా ఉండాలి. నువ్వు మాత్రమే రక్షించబడితే, బిడ్డలకు మనం చాలా కాలము అంటే చాలా విషయాల్లో తల్లిదండ్రులు చాలా విషయాలు బిడ్డల గురించి ఆలోచిస్తారు. మంచి చదువునివ్వాలి, వెరీ గుడ్. మంచి ఆస్తి ఉంటే ఆస్తినివ్వాలి, వెరీ గుడ్, వండర్ఫుల్. అంతవరకే చాలామంది ఆగిపోతూ ఉంటున్నాం. అరే వానికి దేవుణ్ణి ఇవ్వాలి, ఎందుకంటే ఆస్తి ఎంతవరకు ఉంటుందో మనకు తెలియదు. చదువుకుంటాం, వారికి చాలా హెల్ప్ అవుతుంది. బట్ ఈ లోకాన్ని విడిచిన తర్వాత మీతో పాటు కూడా వారు ఉండాలంటే ఆ నెక్స్ట్ తరానికి కూడా విషయాలు జ్ఞాపకం చేయబడాలి. దేవుడు కూడా మోషే ద్వారా చేస్తున్నది కూడా అదే. ద్వితీయోపదేశ కాండంలో గాడ్ ఈస్ రిమెంబరింగ్ ఆర్ రిమైండింగ్ దిస్ న్యూ జనరేషన్ ఆఫ్ ద థింగ్స్ దట్ హ్యాపెండ్ ఇన్ ద పాస్ట్ జనరేషన్. ఇతరుల గతంలో జరిగినటువంటి తరంలో ఆ విషయాలన్నీ ఈ నూతన తరానికి ఎందుకు జ్ఞాపకం చేస్తున్నాడంటే వారు కూడా దేవునితో ఉండాలని, వారు కూడా దేవునిలో నడవాలని ఇక్కడ జ్ఞాపకం చేస్తూ ఉంటున్నారు. ఇదిగో ఈ సీనాయి తరమున నుండి ఈ రానున్న స్థిరపరచబో తరానికి దేవుడు కూర్చి చేస్తున్నటువంటి విషయాలు, ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇవన్నీ కూడా నేను ఎందుకు మాట్లాడుతున్నానంటే ఈ సమయంలో మనము ఈ సంవత్సరం అంతా కూడా అనేక ఆదివారాలు దేవుని వాక్యం విన్నాం, అనేక విషయాల్లో మనం పాల్గొన్నాం. సంతోషంగా కొంతమంది ప్రారంభించారు, దుఃఖంగా కొంతమంది ప్రారంభించారు. ఈ సమయంలో ఈ దినము, ఈ ఆదివారము వాక్యం ద్వారా గుర్తు చేస్తున్నటువంటి విషయాలు ఏంటంటే, మనం ఇక్కడికి వచ్చాం, దేవుడు అనుమతించాడు కాబట్టి ఇక్కడ కూర్చున్నాం, దేవుడు నడిపించాడు కాబట్టి ఇక్కడ దేవుడిని ఆరాధించగలుగుతున్నాం. ఎందుకు అంటే నేను బలంగా నమ్మేది వాక్యానుసారంగా ఏంటంటే, మన జీవితంలో ఇంకా దేవుని చిత్తం నెరవేరాలేమో, మనము ఇతరులకు ఆశీర్వాదకరంగా ఉండాలేమో, మన జీవితంలో దేవుడు ఉంచినటువంటి కొన్ని ఉద్దేశాలు, ప్రణాళికలు నెరవేర్చబడాలి ఏమో. అంత మాత్రమే కాకుండా ఇదిగో ఇంకా పాపపు స్థితిలో మనం జీవిస్తున్నట్లయితే, పాపపు మార్గంలోనే మనం నడుస్తున్నట్లయితే, దేవుడు ఇంకను ప్రభువా గ్లాడ్సన్ ఐఎమ్ గివింగ్ ఎన్ ఆపర్చునిటీ, నేను నీకు అవకాశం ఇస్తున్నాను, నువ్వు తిరిగి నా దగ్గరికి రా నాయనా, నా కుటుంబంలోనికి రా అని దేవుడు అవకాశాలు ఇస్తూ ఉంటున్నాం. చాలామంది దాన్ని విస్మరిస్తుంటున్నారు. అనేక మార్లు నేను కూడా విస్మరించినటువంటి వాడిగా ఉంటున్నాను. ఈ దినము నేను ఇక్కడ ఒక పరిపూర్ణమైనటువంటి వ్యక్తిగా, ఒక పర్ఫెక్ట్ హ్యూమన్ బీయింగ్గా మీ ముందు నేను నిలబడలేదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని చేత అణచబడి, దేవుని చేత మార్చబడి, దేవుని చేత మలచబడి, చెక్కబడి, ఆయన విరిగినటువంటి ఈ పాత్రను, నలిగినటువంటి ఈ పాత్రను అర్హమైన పాత్రగా మార్చిన తర్వాతనే దేవుడు ఈ యోగ్యతను, ఈ ఆధిక్యతను దేవుడు నాకు ఇచ్చాడు. ఐఎమ్ నాట్ హియర్ టు క్లెయిమ్ దట్ ఐఎమ్ ఎ పర్ఫెక్ట్ గాయ్. ఐఎమ్ ఎ గాయ్ హూ గోస్ త్రూ లాట్ ఆఫ్ థింగ్స్. అనేక మీలాగానే పాస్టర్లు కూడా అనేకమైన సమస్యలు ఉంటాయి, అనేకమైనటువంటి శోధనలు ఉంటాయి. అవి జయించుకుంటూ కూడా పాస్టర్లు, సంఘ కాపర్లు ముందుకు వెళ్తూ ఉంటున్నారు. సో ఇట్ ఈస్ ప్యూర్లీ బై ద గ్రేస్ ఆఫ్ గాడ్ దట్ వి లివ్ జస్ట్ లైక్ యూ. ఈ సమయంలో చదవబడినటువంటి లేఖన భాగంలో నుండి 4 విషయాలు నేను జ్ఞాపకం చేసి వాక్యం ద్వారా నేను నా ప్రసంగాన్ని నేను ముగించేస్తాను. మొదటిగా ఏంటంటే, దేవుడు మనలను నడిపించాడు. రెండవదిగా, దేవుడు మనలను పరీక్షించాడు. మూడవదిగా, దేవుడు మనకు వినయమును నేర్పించాడు. నాలుగవదిగా, చివరిదిగా, దేవుడు మనలను సిద్ధపరిచాడు. మరొకసారి నేను చెప్తా ఉంటున్నాడు. మొదటిగా, దేవుడు మనల్ని ఈ సంవత్సరం అంతా కూడా నడిపించాడు, ఈ జీవితాంతం కూడా నడిపించాడు. రెండవదిగా, దేవుడు మనల్ని పరీక్షించాడు, శోధించాడు ఈ సంవత్సరం అంతా కూడా. మూడవదిగా, దేవుడు మనకు వినయ మనస్సును దేవుడు మనకు కలుగజేశాడు. నాలుగవదిగా, దేవుడు రాబోయే దినాల్లో జరగబోయే కార్యక్రమానికి దేవుడు మనల్ని సిద్ధపరుస్తుంటున్నాడు. మొదటి విషయం, ద్వితీయోపదేశ కాండము 8వ అధ్యాయము 2వ విషయంలో ఈ రీతిగా అక్కడ ఉంటుంది. ఏంటంటే, యెహోవా నిన్ను నడిపించిన మార్గం అంతటిని జ్ఞాపకము చేసుకునుము. యెహోవా నిన్ను నడిపించిన మార్గం అంతటిని జ్ఞాపకము చేసుకునుము. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇశ్రాయేలు ప్రజలకు ఈ అరణ్య మార్గము ఏదో యాదాలాపంగానో, ఏదో ర్యాండమ్గానో దేవుడు అనుమతించలేదు. దాని వెనుకల ఒక దైవికమైనటువంటి ఉద్దేశం ఉంది. మీరు గమనించినట్లయితే, ఐగుప్తులో నుండి బయటకు వచ్చిన తర్వాత ఇశ్రాయేలు ప్రజలు దేవుడు విమోచించిన తర్వాత ఆ ప్రయాణం అంతట్లో కూడా మోషే గారిని, దేవుణ్ణి వారు అనేక సార్లు శోధించి కంప్లైంట్స్ చేసినటువంటి విషయాన్ని మనం చూడొచ్చు. ఇదిగో
ఐగుప్తులో నుంచి బయటకు వచ్చిన తర్వాత అక్కడ ఎర్ర సముద్రం ఉంది. ఎర్ర సముద్రానికి వచ్చిన తర్వాత అక్కడ ఏం కనపడుతుంది? అదిగో ఎర్ర సముద్రం ఉంటే అప్పుడు ఏమని ఉంటుందంటే, ఇదిగో మోషే, నువ్వు మమ్మల్ని అక్కడ సమాధులు లేవనే ఇక్కడ మమ్మల్ని చంపడానికి తీసుకొని వచ్చావు. ఈ అనేకమైనటువంటి ఈ సనుగుట, ఈ గొనుగుట, ఇదంతట్లో కూడా దేవుడు ఎందుకు వారికి 40 years ఆఫ్ విల్డర్నెస్ జర్నీ ఇచ్చాడంటే, దేవుడు పరీక్షించటానికి, దేవుడు సిద్ధపరచటానికి. ఇదిగో దేవుడు నడిపించాడని నేను చెప్తా ఉంటున్నాను కదా. అరణ్య మార్గం అంతట్లో కూడా దేవుడు ఏమేమి వీరికి చేయాలో అదంతా కూడా చేశాడు. ఇక్కడ ఆసక్తికరమైనటువంటి విషయాలు ఏంటంటే, మనందరికి తెలిసిన రీతిగా దేవుడు ఆయా గ్రంథాల్లో, ఆయా వచనాల్లో దేవుడు కొన్ని విషయాలుగా పిలువబడతారు. ఆయనకి హీస్ గాట్ నేమ్స్. ఎలోహిం అన్నటువంటి మనకు తెలుసు, యెహోవా ఈరే మనకు తెలుసు, అదోనాయ్ మనకు తెలుసు, ఎల్ ఎల్యోన్ మనకు తెలుసు, షాలోమ్ యాహ్వే షాలోమ్ సమాధానకర్త అయినటువంటి దేవుడు. ఇలా పేర్లు అనేకములు ఉన్నాయి. ఆదికాండము 1వ అధ్యాయము 1వ వచనములో ఆదియందు దేవుడు భూమి ఆకాశములను సృజించారు. మనందరికి తెలుసు, వీ నో దాట్. అక్కడ దేవుడు అనేటువంటి మాటకు హీబ్రూలో ఎలోహీం అనేటువంటి మాట అక్కడ వాడబడింది. అంటే సృష్టికర్త అయినటువంటి దేవుడు, బలవంతుడైనటువంటి దేవుడు. ఆ తర్వాత ఆదికాండము 15వ వచనంలోకి వచ్చేసరికి అబ్రహాము గారు ఏమంటాడంటే, ప్రభు అయిన యెహోవా అంటాడు. అక్కడ వాడబడినటువంటి పదం ఏంటంటే అదోనాయ్. ఆదికాండం 1వ అధ్యాయం 1వ వచనంలో ఎలోహీం అని ఉంటుంది. ఇక్కడ 15వ వచనంలో అదోనాయ్ అనేటువంటి మాట ఇక్కడ ఉంటుంది. అరణ్య మార్గములో దేవుడు విమోచించడానికి ఆయన దైవికమైనటువంటి ఉద్దేశంలో ఉన్నప్పుడు, మోషే అరణ్య మార్గంలో ఆయన గొర్రెలను కాచుకుంటుండగా, మందని కాచుకుంటుండగా దేవుడు ప్రత్యక్షమై మోషే అని పిలుస్తాడు. అవునా? దిస్ ఇస్ బిఫోర్ ద ఎక్సోడస్ ఆఫ్ ఇజ్రాయలైట్స్. ఇంకా అరణ్య మార్గము రాకముందు మోషేని పిలిచిన తర్వాత దేవుడు అనేకమైనటువంటి విషయాలు అక్కడ చెప్పటం మనందరికి తెలుసు. అక్కడ మోషే అనేకమైనటువంటి ప్రశ్నలు వేయటం జరుగుతుంది. ఆ తర్వాత ప్రభువా, నేను అక్కడికి వెళ్ళిన తర్వాత, ఐగుప్తులోకి వెళ్ళిన తర్వాత, ఇదిగో ఏ దేవుడు, మీ పితరుల దేవుడు, మీ పితరుల దేవుడు అంటే నేను ఏమని చెప్పాలి అని ప్రశ్నించినప్పుడు అక్కడ అద్భుత రీతిగా ఒక కొత్త పదం అక్కడ మనకు వస్తుంది. ఆదికాండంలో వాడబడినటువంటి ఎలోహిం కాదు, ఆదికాండం 15వ వచనంలో ఉన్నటువంటి అదోనాయ్ కాదు, అక్కడ ఎహ్యే, ఎషర్ ఎహ్యే అనేటువంటి మాట ఉంటుంది. అంటే నేను ఉన్నవాడను, అనువాడునై ఉన్నాను. ఒకసారి చెప్దామా? నేను ఉన్నవాడను, అనువాడునై ఉన్నాను. ఎందుకు ఈ నూతన పదం వచ్చింది, ఎందుకు ఈ క్రొత్త పదం వచ్చింది అనేటువంటి విషయాలు ఆలోచిస్తే, ఇదిగో ఈ ఉన్నవాడను, అనువాడును అయినటువంటి ఈ దేవుడు సర్వ సమృద్ధి కలిగినటువంటి దేవుడు. ఈయన శాశ్వతుడై ఉంటున్నాడు. ఈయన నమ్మదగిన దేవుడు. ఈయన సమకూర్చే దేవుడు. నీ పితరుల దగ్గరికి వెళ్ళి, ఇదిగో ఐగుప్తులోకి వెళ్ళి ఇశ్రాయేల్ ప్రజల దగ్గర నేను ఉన్నవాడను, అనువాడనై ఉన్నానని వారితో చెప్పన్నప్పుడు దానికి అనేకమైనటువంటి అర్థాలు ఉంటాయి. ఏంటంటే, ఇదిగో మీ దేవుడు అనేటువంటి యెహోవా ఐగుప్తులో నుండి విమోచించే దేవుడు మాత్రమే కాదు, ఐగుప్తులో మీకు సమృద్ధిగా ఆహారమును సమకూర్చే దేవుడు. ఇదిగో మీ దేవుడైన యెహోవా ఆరోగ్యమును కలుగజేసే దేవుడు మాత్రమే కాదు, ఆయన స్వస్థత పరిచే దేవుడు కూడా. ఇదిగో మీ దేవుడు సమస్యలను అనుమతించే దేవుడు మాత్రమే కాదు, ఆయన సమాధానాన్ని, దానికి సమస్యకి పరిష్కారం కూడా ఇచ్చే దేవుడు. ద గాడ్ యు వర్షిప్ ఈజ్ నాట్ జస్ట్ గాడ్ హూ క్రియేటెడ్ యూ, హీఈస్ ద వన్ హూ సస్టైన్స్ యూ. నిన్ను పోషించేవాడు, నిన్ను స్వస్థతపరిచేవాడు, నిన్ను విమోచించేవాడు, నిన్ను బలపరిచేవాడు, నిన్ను ధైర్యపరిచేవాడు. చాలా విషయాలు కూడా ఆ ఎహ్యే, ఎషర్ ఎహ్యేలో ఉన్నాయి. నేను ఉన్నవాడను, అనువాడునై ఉంటున్నాను. ఎంత అద్భుతమైనటువంటి రీతి కదా. ఆ ఒక్క మాట చెప్తే చాలు వారు నీతో వచ్చేస్తారు. ఆయన కూడా రారు. ఆ తర్వాత కొన్ని విషయాలు కూడా జరుగుతాయి. ప్రియమైన కోల్ సెంటినల్ తెలుగు బాప్టిస్ట్ చర్చ్ సంఘ సహవాసమ మందిర ఆవరణంలో లోపల వెలుపల ఉన్నటువంటి సహవాసం అందరికీ నేను జ్ఞాపకం చేస్తున్నాను. ఇంతవరకు నడిపించినటువంటి దేవుడు, ఈ లోకానికి నిన్ను తెచ్చిన దేవుడు మాత్రమే కాదు, నిన్ను పోషించే దేవుడు కూడా ఆయన, నిన్ను బలపరిచే దేవుడు కూడా ఆయన, నిన్ను స్వస్థతపరిచే దేవుడు కూడా ఆయన, ఇదిగో నీకు ధైర్యాన్ని కలుగజేసే దేవుడు కూడా ఆయన. చాలా విషయాలు కూడా ఆయన చేస్తూ ఉంటున్నాడు. అంత మాత్రమే కాకుండా ప్రాముఖ్యమైనటువంటి విషయము, ఈ లోకానికి తన ప్రియకుమారుడైనటువంటి యేసు ప్రభువును పంపించి ఆయనను విమోచన క్రయధనముగా మన పాపం నిమిత్తం ఆయన మరణించి ఆయన చిందించినటువంటి ఆ రక్తము ద్వారా మన పాపములను కడిగివేసినటువంటి దేవుడు ఆయన. హీ ఈస్ మెనీ థింగ్స్ దట్ ఈస్ ప్రామిసింగ్ us tonight, today, this morning.
రాబోయే సంవత్సరములో ఈ విషయాలు గుర్తు చేసుకోండి. ఈ సంవత్సరం అంతా నడిపించినటువంటి దేవుడు రానున్న సంవత్సరంలో కూడా నన్ను నడిపిస్తాడు. హల్లెలూయా. రాబోయే సంవత్సరంలో కూడా నాకు ఆరోగ్యాన్ని కలగజేస్తాడు. ఇదిగో నేను 31st నైట్ వచ్చే వాగ్దానం గురించి నేను మాట్లాడట్లేదు. వాక్యానుసారంగా వాక్యం అంతటి గురించి నేను జ్ఞాపకం చేస్తున్నాను. ద గాడ్ హూ హ్యాస్ లెట్ యూ దిస్ ఫార్ ఈస్ గోనా లీడ్ యూ ఇన్ 2026. దేవుడు నడిపించేటువంటి దేవుడు. రెండో విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తుంటున్నాను. అంతకు పూర్వం ఒక ఎగ్జాంపుల్ మనకు అర్థం కావడానికి నేను చెప్తాను. ఈ నడిపిస్తున్నప్పుడు ఎస్ వీ హ్యావ్ ప్రాబ్లమ్స్. నేను సమస్య లేకుండా, ఏ బాధలు లేకుండా, ఇదిగో క్రీస్తుని నమ్ముకోండి మీకు సమస్యలు ఉండవు, క్రీస్తుని నమ్ముకోండి మీకు అస్వస్థత ఉండదు, అనారోగ్యం ఉండదు అని ఫాల్స్ ప్రామిసెస్ నేను చేయను. కానీ ఏదున్నా ఏం జరిగినా, ఇందాక అమ్మగారు ఒక వాక్యం చదివారు, ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించుడి, మరలా చెప్పేదను ఆనందించుడి. పౌలు గారు అది జైల్లో నుండి రాస్తున్నారు. ఆ మాట జైల్లో కూర్చొని ఆ మాట రాస్తున్నారు. ఏంటంటే పరిస్థితులు ఎలా ఉన్నా దేవుడు నీతో ఉంటున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. నేను ఈ ప్రయాణం గురించి ఆలోచిస్తున్నప్పుడు, ఒకవేళ కొందరు వ్యక్తులు, మనకు తెలిసినటువంటి వ్యక్తులు, ఆ ప్రయాణాన్ని అధిగమించి దేవుడిచ్చినటువంటి పిలుపును బట్టి, దేవుడిచ్చినటువంటి ఆ దర్శనంను బట్టి, దేవుడు ఇచ్చినటువంటి ఆ ప్రోత్సాహంను బట్టి వారు ఆ ప్రయాణంలో ఒకవేళ ఆగి ఉంటే, మనం ఈనాడు ఇక్కడ ఉండేవాళ్ళమే కాదు, ఈనాడు ఒక మాట చెప్పాలంటే క్రైస్తవులుగా కూడా ఉండేవాళ్ళం కాదేమో. ఐఎమ్ టాకింగ్ అబౌట్ అవర్ మిషనరీస్. స్టాంటన్ దొర గారు, అరే ఏంట్రా ఈ 4 మాసాలు ఈ పడవలో నేను ప్రయాణం చేయాలి, అలలు వస్తున్నాయి, నా బిడ్డలు ఉంటున్నారు, నా కుటుంబం ఉంటుంది, ఈ ప్రయాణం బాగుండదు, సజావుగా ఉండదు, సాఫీగా ఉండదు, నేను ఎందుకు వెళ్ళాలి అని అనుకుని ఈనాడు మనకు సువార్త వచ్చేదే కాదు, కోల్స్ సెంటినల్ తెలుగు బాప్టిస్ట్ చర్చ్ ఉండేదే కాదు, కోల్స్ కాలేజ్ ఉండేదే కాదు, ఈసీఎం ఉండేదే కాదు, అనేకమైనటువంటి క్రైస్తవ సంస్థలు, చర్చెస్, హాస్పిటల్స్, ఇన్స్టిట్యూషన్స్ ఇవన్నీ ఉండేవి కాదు. ప్రేమల దేవుని బిడ్డలారా, క్లౌ ధర అలా అనుకునింటే, జ్యూవెట్ ధర అలా అనుకునింటే, విలియం కేరీ గారు అలా అనుకునింటే, ఈనాడు ఎన్ని విషయాలు మనకు ఉండేవి కాదేమో. ఒకసారి జ్ఞాపకం చేసుకుందామా? ఆనాడు వారు, మాకు ప్రయాణంతో సంబంధం లేదు, గాడ్ ఈజ్ గోనా టేక్ కేర్, దేవుడు మమ్మల్ని చూసుకుంటాడు, మేము కర్నూలుకి వెళ్ళి సువార్త ప్రకటించాలని వారు దేవుడు ఇచ్చినటువంటి ఆ బలమును, నడిపింపును బట్టే ఈనాడు మనం ఇక్కడ కూర్చొని దేవుని ఆరాధిస్తున్నాం. ఆమేన్. ప్రయాణము సాఫీగా ఉండదు, బట్ ప్రయాణంలో దేవుడు ఉంటాడు. రెండో విషయానికి వెళ్దాం. రెండో విషయం ఏంటంటే ద్వితీయోపదేశ కాండము 8వ అధ్యాయము, ద్వితీయోపదేశ కాండము 8వ అధ్యాయము 2వ వచనములో, మరియు నీవు ఆయన ఆజ్ఞలను గైకొందువో లేదో నిన్ను శోధించి నీ హృదయములోనున్నది తెలుసుకున్నటకు. I'm gonna test you to know what's in your heart. ఎందుకంటే టెస్టింగ్ రివీల్స్ రియాలిటీ. శోధించబడినప్పుడు, పరీక్షించబడినప్పుడు వాస్తవం బయటపడుతుంది. శోధనలు వచ్చినప్పుడు, సమస్యలు వచ్చినప్పుడు, ఇబ్బందులు వచ్చినప్పుడు, అనారోగ్యం కలిగినప్పుడు దేవుని మీద మనకు ఎంత విశ్వాసం ఉందో అప్పుడు బయటపడుతుంది. అన్నీ బాగున్నప్పుడు హల్లెలూయా చెప్పటము ఈజీ అమ్మా, అవునా? అన్నీ బాగున్నప్పుడు, అంత ఆరోగ్యం బాగున్నప్పుడు, ఏమీ సమస్యలు లేనప్పుడు హల్లెలూయా అన్నమంటే అంత వీ కెన్ సే దట్. బట్ పరిస్థితులు వేరే రీతిగా ఉంటే దేవునికి స్తోత్రం చెల్లించగలమా? దేవుని ఆరాధించగలమా? అందుకని ఇక్కడ దేవుడు అంటున్నాడు, ఇదిగో ఇశ్రాయేలు ప్రజలమ్మా, మీ పితరులను నేను శోధించడానికి గల కారణం ఏంటే, వారి మనస్సును తెలుసుకునటానికి నేను వారిని శోధించాను, వారిని నేను ఏం చేశాను, పరీక్షించాను. ఐగుప్తులో నుండి బయటకు వచ్చిన తర్వాత ఎర్ర సముద్రము ఇశ్రాయేలులకు కనపడింది. శోధన వల్ల ఏంటి రియాలిటీ అని చెప్తున్నాను. శోధించబడినప్పుడు ఇశ్రాయేల్ ప్రజల యొక్క వారి ఉద్దేశము, వారి యొక్క ఉద్దేశాలను కూడా బయటపడ్డాయి. ఎర్ర సముద్రం వచ్చింది, వెనకల ఫరో వస్తున్నాడు, ఇదిగో అక్కడ సమాధులు లేవని ఇక్కడ తీసుకొని వచ్చావు అని అక్కడ మోషేను ప్రశ్నించటం జరిగింది. అక్కడ నుండి 3 దినాలు ప్రయాణించి వెళ్ళిన తర్వాత మారా వచ్చింది. మార దగ్గర నీళ్లు తాగారు, నీళ్లు చేదుగున్నాయి. ఇదిగో ఈ నీళ్లు తాగడానికి నువ్వు మమ్మల్ని తీసుకొని వచ్చిన. అక్కడి నుంచి 3 మాసాలు ప్రయాణించిన తర్వాత ఇంకొక పట్టణం వచ్చింది, ఆహారము లేదే, ఇక్కడ చావటానికి మమ్మల్ని తీసుకొని వచ్చింది అని ప్రశ్నించాడు. ఇక్కడ ఇశ్రాయేలు ప్రజలు అరణ్య మార్గం అంతట్లు కూడా సనగటము, గొనగటము, శోధించటము, ఇక్కడ చావటానికే మమ్మల్ని తీసుకొని వచ్చింది, ఇది తినటానికే తీసుకొని వచ్చింది, అక్కడనే మాకు బాగుందే
అని అనేక సార్లు మోషేను ప్రశ్నించడం జరిగింది. ఎందుకంటే శోధించబడ్డారు కనుక వారి మనసులో ఉన్నటువంటి ఉద్దేశాలు బయటపడ్డాయి. ఈనాడు దేవుడు మనల్ని శోధిస్తున్నప్పుడు మన విశ్వాసము, మన 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 ఎదురుచూపు ఇతరుల ప్రజల్లో ఉందా, మనుషుల్లో ఉందా? మనము దేవుణ్ణి ఆశ్రయిస్తున్నామా, మనుషులను ఆశ్రయిస్తున్నామా? మనం శోధించబడినప్పుడు, సమస్యలు వచ్చినప్పుడు మనలో భయము బయటపడుతుందా, మనలో చింత బయటపడుతుందా, మనలో అనుమానము దేవుని మీద బయటపడుతుందా, లేదో దేవుని యందు విశ్వాసము బయటపడుతుందా? వెన్ యు ఆర్ టెస్టెడ్, ట్రూత్ కమ్స్ అవుట్. మిమ్మల్ని శోధించినప్పుడు వాస్తవము బయటపడుతుంది. అందుకనే దేవుడు ఇక్కడ శోధించి వారి ఉద్దేశాలను తెలుసుకున్నాడు. అందుకనే 4 మాసాల్లో కంప్లీట్ అవ్వాల్సినటువంటి ప్రయాణము 40 సంవత్సరాలు. కాదేశు బరియా దగ్గరికి వెళ్ళారు, కానాన్ యొక్క దక్షిణాన ఉన్నటువంటి ఈ ప్రాంతము. అక్కడికి వెళ్ళి, మోషే, కానానీయులను చూసినావా నువ్వు? వాళ్ళ మనుషులా ఏమన్నా? వారితో మనం యుద్ధానికి వెళ్తే మనకేమైనా ఉందా? ఇదిగో ఎర్ర సముద్రం పాయలుగా అవ్వటం చూశారు కదయ్యా, మన్నాను తిన్నారు కదయ్యా, మాంసము తిన్నారు కదయ్యా, ఇన్ని చేసినటువంటి దేవుడు ఇది చేయలేడా? శోధించబడినప్పుడు వాస్తవము అక్కడ బయటపడటం ఇక్కడ చూస్తున్నాం. ప్రేమ దేవుని బిడ్డలారా, వెన్ యు ఆర్ టెస్టెడ్, రిమెంబర్ దట్ గాడ్ హ్యాస్ లెట్ యూ త్రూ దట్. గాడ్ హ్యాస్ అలౌడ్ దట్ టెస్టింగ్ ఇన్ యువర్ లైఫ్. ఆ శోధనను, ఆ సమస్యను దేవుడు అనుమతించాడని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఈ 2025 సంవత్సరంలో ఐ డోంట్ నో హౌ మెనీ ఆఫ్ యూ హ్యావ్ బీన్ సఫరింగ్. మా కుటుంబంలో జరిగినది మేము చెప్తే మాకు అవమానం కలుగుతుంది. మా కుటుంబంలో మా బిడ్డల పట్ల జరిగినది మేము చెప్తే అవమానం కలుగుతుంది. ఎందుకు దేవుడు ఇది అనుమతించాడు? ఎందుకు దేవుడు దీన్ని అనుమతించాడు? ఎందుకు ఈ అనారోగ్యంను, ఎందుకు మా నాన్నను తీసుకెళ్ళాడు, మా అమ్మను తీసుకెళ్ళాడు అనేటువంటి అనేకమైనటువంటి ప్రశ్నలు ఖచ్చితంగా మనము బయట చెప్పకపోయినా మనసులో మనకు ఉంటుంటాయి. 2012లో మరి ఇంటర్మీడియట్ చదువుతూ ఉంటున్నటువంటి సమయంలో, సెకండ్ ఇయర్ నేను చదువుతాను. నాకు ఇష్టమైనటువంటి సబ్జెక్ట్ ఫిజిక్స్ సబ్జెక్ట్ నాకు బాగా ఇష్టము. ఆ టైంలో ఎప్పుడు రానంత టఫ్గా క్వశ్చన్ పేపర్ వచ్చింది. ఎగ్జామ్కి వెళ్ళాము, క్వశ్చన్ పేపర్ చూశాను. ఇది మా క్వశ్చన్ పేపర్ కాదేమో, సార్తో వాదించాను. బాబు నువ్వు చదువుకొని వచ్చావా అని నన్ను ప్రశ్నించాడు ఆయన. పక్కన చూశాను సహాయం కొరకు, ఎవరైనా సహాయం చేస్తారా అని. ఎవరు సహాయం చేయలేదు. మనకు తెలిసింది రాసి వచ్చాం. నాకు ఇష్టమైనటువంటి సబ్జెక్ట్లో ఆ సెకండ్ ఇయర్లో నేను ఫెయిల్ అవ్వటం జరిగింది. ఆ టైంలో వీబీఎస్ జరుగుతుంది, ఇక్కడ కీబోర్డ్ ప్లే చేస్తాను. ఫస్ట్ డే వీబీఎస్ అయిపోయినాయి. వీబీఎస్ అయిపోయిన తర్వాత ఇంటర్నెట్కి వెళ్ళి రిజల్ట్స్ చూశాను. రిజల్ట్స్ చూసుకొని భయపడ్డాను. ఇంటికి వచ్చాను, నాన్నకి చూపించాను. నాన్న తిట్టినా బాగుండు, కొట్టినా బాగుండు, ఏమనలేదు. అది ఇంకా పెద్ద సమస్య. అరే చాలా డిసప్పాయింట్ చేశానని నేను కుమిలిపోతుంటున్నాను. ఆ సమయంలో నేను ఇక్కడ ఉండి అబద్ధాలు చెప్పకూడదు కనుక దేవుని మీద చాలా కోపం వచ్చింది నాకు. ఐ ఫెల్ట్ దట్ గాడ్ హ్యాస్ లెఫ్ట్ మీ. ప్రభువా, ఆదివారాలు నేను వెళ్ళి రిథమ్ ప్యాడ్స్ ప్లే చేస్తున్నాను, యూత్లో నేను పరిచయం జరిగిస్తున్నాను, ఇదిగో హోల్ నైట్ ప్రేయర్స్లో నేను సంగీతాన్ని నేను వాయిస్తున్నాను, పరిచయలో వాడబడుతున్నాను, ఇదా నువ్వు నాకు ఇచ్చిన రిజల్ట్ అని ఆ కీబోర్డ్ అంతా కూడా మూసేసి పైన పెట్టేసి, ఇంకా దేవుడు లేడు, ఏం లేదు, కీబోర్డ్ లేదు, ఏం లేదు, ఇంకా నా ఇష్టం వచ్చినట్లు నేను ఉంటా, దేవుడిని నమ్ముకుంటే ఏం పని జరగదు అని నేను అనుకుంటున్నాను. కాలేజ్కి వెళ్ళాను. వీబీఎస్ కూడా నేను అటెండ్ అవ్వలేదు. కాలేజ్కి వెళ్ళాను, కాలేజ్లో చదువుకుంటున్నాను. ఎగ్జామ్ మళ్ళా సప్లిమెంటరీ ఎగ్జామ్ వచ్చింది, రాసిన తర్వాత అప్పుడు 60 మార్క్స్కి 56 మార్క్స్ వచ్చాయి, మంచి మార్క్స్ వచ్చాయి. వెళ్ళాను. ఒక ప్రశ్న అలా ఉంటుంది. 2 రీతిలుగా నేను ఆలోచించుండొచ్చు. ఇదిగో నేను దేవుని వదిలేశాను కాబట్టి దేవుడు నాకు మంచి మార్కులు వచ్చినాయి, ఇదేదో బాగుంది అనేటువంటి అపవాది ఆలోచన ఉండొచ్చు. లేదా నేను దేవుని ఇంత చేస్తున్నా కూడా దేవుడు నా చేయి విడవలేదే. ఇశ్రాయేల్ ప్రజలు అంత శోధించినా కూడా, అంత చేసినా కూడా దేవుని విస్మరించి దేవునికి అవిధేయులుగా జీవించినటువంటి ఆ ప్రజలను ఎందుకు దేవుడు క్షమిస్తూ ఉంటున్నాడు? ఈనాడు ఆలోచిస్తూ ఉంటున్నాయి, ప్రభువా మేము తెలిసి కావచ్చు, తెలియక కావచ్చు, ఎన్ని తప్పులు చేస్తూ ఉంటున్నాం, ఎన్ని పాపాలు చేస్తూ ఉంటున్నాం. క్షేమంగా మనం ఇంటి దగ్గర నుంచి ఇక్కడ వచ్చాం. మనకు యాక్సిడెంట్ అవ్వచ్చు, యాక్సిడెంట్ అవ్వలేదు. ఇప్పుడు క్షేమంగా మనం తిరిగి గృహాలకు వెళ్తాం, ఏమైనా జరగచ్చు, కానీ ఏం జరగదు అనేటువంటి విశ్వాసం దేవుడు మమ్మల్ని భద్రపరుస్తాట్లే అనేటువంటిది. శోధించబడినప్పుడు వాస్తవం బయటపడుతుంది. ఆనాడు ఆ శోధననే నన్ను దేవునికి దగ్గర చేసింది. ఐ మేడ్ ష్యూర్ నేను చేయి వదిలిన దేవుడు నా చేయి విడవట్లేదు, ఒక ప్రణాళిక నా జీవితంలో ఉందని నేను బలంగా నిర్ణయించుకుంటున్నాను. నాజీ
ఒక పరిపాలనలో హిట్లర్, మనందరికీ తెలుసు, హిట్లర్ పరిపాలన చేస్తున్నప్పుడు ఆ పరిపాలన సమయంలో, అంటే రెండో ప్రపంచ యుద్ధం ఆ యొక్క ఇయర్స్ 1940 నుంచి 1945 వరకు జర్మనీ దేశంలో, లేకుంటే నాజీ ప్రభుత్వం ఉన్నటువంటి దేశాల్లో చర్చెస్లో ప్రసంగించాలంటే ఖచ్చితంగా పాస్టర్ గారు ఆయన స్క్రిప్ట్ను గవర్నమెంట్కి ఇవ్వాలి. ఎందుకంటే ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఏ బోధలు చేయకూడదు, ప్రభుత్వాన్ని సపోర్ట్ చేసే రీతిగానే బోధలు ఉండాలి. కాబట్టి ప్రసంగం చేయటానికి ముందు ఖచ్చితంగా అది గవర్నమెంట్ ఆఫీస్కి పోయి వాళ్ళు ఆమోదించిన తర్వాతనే వారు ప్రసంగించాలి. అలాంటి పరిస్థితుల్లో డిట్రిచ్ బోన్హాఫర్ అనేటువంటి ఒక సిద్ధాంతి, ఒక పాస్టర్ గారు ఏం చేశారంటే ప్రభుత్వానికి వ్యతిరేకంగా అనేకమైనటువంటి విషయాలు చెప్పాడు. ఇదిగో నాజీ చేస్తున్నటువంటి పరిపాలన మంచిది కాదు, ఇది ప్రజలకు మంచి చేయటం లేదు, దీన్ని మనం ఖండించాలని బోధించినప్పుడు ఆయనను అరెస్ట్ చేశారు. 1943లో అరెస్ట్ చేసిన తర్వాత ఆయనను 1945 రెండో ప్రపంచ యుద్ధం ముగిస్తున్నటువంటి ఆ సమయంలో ఆయనను ఉరివేసి చంపటం జరిగింది. ఆ ప్రాసెస్ అంతట్లో కూడా ఆయన కొన్ని ఉత్తరాలు రాశారు. ఆ ఉత్తరాల్లో ఏముందంటే, అన్నీ బాగున్నప్పుడు దేవుని ఆరాధించడం సులువు, అన్నీ బాగున్నప్పుడు దేవుని ప్రేమించడం సులువు, కానీ శోధించబడినప్పుడు దేవుని ఆరాధించే విశ్వాసులుగా మనం ఉంటున్నామా లేదా అనేటువంటి ప్రశ్న ఆ రెండో ప్రపంచ యుద్ధం అయిపోయిన తర్వాత జర్మనీ దేశము ఒక క్రైస్తవ దేశము, ఒక విశ్వాస దేశానికి మారడానికి గల కారణకుడు ఆయన అయి ఉంటున్నాడు. శోధించబడినప్పుడు వాస్తవాలు బయటపడుతున్నాయి. నీవు ప్రేమ దేవుని బిడ్డలారా, ప్రేమ దేవుని సంగమా, when you are tested, what's coming out? మీరు శోధించబడినప్పుడు, మీరు పరీక్షించబడినప్పుడు ఏంటి బయటకు వస్తుంది? దేవుడు శోధించేది మన విశ్వాసాన్ని బలపరచడానికి మాత్రమే. మూడవదిగా దేవుడు మనకు వినయ మనస్సును ఈ సంవత్సరం ఇచ్చాడు. ఏంటి వినయ మనస్సు అంటే ఒకసారి గమనించుదాం. 3వ వచనము, ఆహారము వలనే గాక యెహోవా సెలవిచ్చిన ప్రతి మాట వలన నరులు బ్రతుకుదురని నీకు తెలియజేయుటకు ఆయన నిన్ను అణచి నీకు ఆకలి కలుగజేసి నీవే గాని నీ పితరులే గాని ఎన్నడూ ఎరుగని మన్నాతో నిన్ను పోషించదును. ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో, ఇప్పుడున్నటువంటి సమాజంలో ఇండిపెండెన్స్, సెల్ఫ్ సఫిషియన్సీ చాలా ఎక్కువైపోయింది. అంటే దేవుణ్ణి ఆరాధించకపోవడానికి గల కారణాలు కొన్ని ఉంటున్నాయి, దేవునికి ప్రార్థన చేయకపోవడానికి కారణాలు కొన్ని ఉంటున్నాయి. ఏంటంటే, నాకు ఆస్తి ఉంది, నాకు అంతస్తు ఉంది, అందరి గురించి నేను మాట్లాడట్లేదు, ఫ్యూ. నాకు ఆరోగ్యం ఉంది, ఎందుకు నేను దేవునికి ప్రార్థన చేయాలి, ఎందుకు నేను దేవుని ఆరాధించాలి, ఎందుకు దేవునితో నేను సమయం గడపాలి, ఎందుకు చర్చికి నేను వెళ్ళాలి, ఎందుకు ఆయన బోధ చెప్పేది నేను వినాలి, ఆయన కంటే ఆస్తి నా దగ్గర ఎక్కువ ఉంది కదా, నాకు మంచి ఆరోగ్యం ఉంది కదా. ఇలా విస్మయించినటువంటి అనేకులు ఆనాడు కూడా ఉంటున్నారు. దేవుడు వారిని అరణ్య మార్గంలో ఆ 40 సంవత్సరాలు ఆ అరణ్య మార్గపు ప్రయాణాన్ని అనుమతించడానికి గల కారణము, వారి స్వీయ సమృద్ధి తీసివేసి దేవుని మీద ఆధారపడే ఒక జనాంగముగా దేవుడు వారిని ఉంచాలని ఆశపడుతున్నాడు. గాడ్ వాంట్స్ టు టెస్ట్ దెమ్, టు టెల్ దెమ్ దట్ గాడ్ షుడ్ బి దర్ గైడ్. దేవుని మీద ఆధారపడి ప్రయాణం చేయాలి, దేవుని మీద ఆధారపడి జీవితాన్ని కొనసాగించాలి. ఒక ఉదాహరణ ఎగ్జాంపుల్ చెప్తాను, వాస్తవంగా జరిగినటువంటి ఈ ఎగ్జాంపుల్. ఒకనాడు నెల్లూరులో ఒక బోధకుడు వచ్చి ఆయన ఒక టెస్ట్ మనీ షేర్ చేస్తున్నాడు. ఆ టెస్ట్ మనీ షేర్ చేస్తూ ఆయన ఒక మాట అన్నాడు. ఏంటంటే, ఒకనాడు ఇదే రీతిగా సంఘము ఆరాధన జరుగుతుంది. ఆరాధన జరుగుతున్నటువంటి సమయంలో ఒక వ్యక్తి వచ్చాడంట. వ్యక్తి వచ్చినప్పుడు ఆ సంఘంలో సంస్కృతి ఏంటంటే, కొత్తగా వచ్చిన వారిని పలకరించి హగ్ చేసుకొని లోపల తీసుకొని వస్తారు. ఒక పాస్టరు అక్కడ నిలబడి డోర్ దగ్గర నూతనంగా వస్తున్నటువంటి వ్యక్తులను పరిచయం చేసుకొని వారిని పలకరించి లోపల తీసుకుంటున్నటువంటి సమయంలో ఆయనని ఆలింగనం చేసుకొని హగ్ చేసుకొని, రండి సార్, వీఆర్ వెల్కమ్, ప్లీజ్ బీ సీటెడ్, సంఘంలో మీరు పాల్గొనండి, మేము ఎత్తున్నాం, మీ కొరకు ప్రార్థన చేస్తామని చెప్పినప్పుడు 2 వారాల తర్వాత ఆ వ్యక్తి వచ్చాడు. వచ్చి, అయ్యా, నేను ఆనాడు చాలా కోపంగా నేను మందిరానికి వచ్చాను, చాలా బాధతో నేను మందిరానికి వచ్చాను. ఆ మందిరంలో ఆరాధన అయిపోయిన తర్వాత ఈ ఒక్కసారి చర్చికి పోదాంలే, ఎందుకంటే ఆయన మంచి సక్సెస్ఫుల్ బిజినెస్ మ్యాన్, మంచి కోట్లలో ఆస్తుంది, అంత ఉంది, అంత సవ్యంగా జరుగుతున్నప్పుడు ఆయనకి దేవుడు గుర్తు రాలేదు. ప్రేమ దేవుని బిడ్డలారా, దేవుడు ఎందుకు ఆరాధించడానికి, చర్చికి ఎందుకు పోవాలి, అన్నీ ఉన్నాయి కదా, బాగలేని వాళ్ళే కదా దేవుని ఆరాధించేది, ప్రార్థించేది అని అనుకున్నాడు. కానీ పార్ట్నర్స్ చీట్ చేశారు, మోసం చేశారు, ఆయనని అప్పుల్లోకి తీసుకెళ్ళారు. తీసుకెళ్ళిన తర్వాత దేవుని మీద కోపం వచ్చింది.
దేవుని మీద చాలా బాధ వేసింది. చర్చికి వచ్చాడు. ఆయన 2 వారాల తర్వాత ఏం చెప్పాడంటే, పాస్టర్ గారు, ఆనాడు నేను వచ్చింది దేవుని మీద కోపంతో. మా ఆరాధన అయిపోయిన తర్వాత నేను ఉరి వేసుకొని చనిపోవాలని అనుకున్నాను. కానీ ఆనాడు నాకు అర్థమైంది ఏంటంటే, నాకు కావాల్సింది సక్సెస్ ఇన్ ద బిజినెస్ కాదు, నేను మారటము నాకు కావాలి ఆయన తెలుసుకున్నాడు. నేను మారటము నాకు కావాలి. అన్నీ ఉన్నప్పుడు దేవుడు నాకు గుర్తు రాలేదు. ఏమీ లేనప్పుడు నాకు దేవుని మీద కోపం వచ్చినటువంటి సమయంలో దేవుడు ఆయన బిడ్డగా నన్ను మార్చడం జరిగింది. ఈ సంవత్సరం అంతా కూడా ప్రేమను దేవుని పిట్లారా, నేను నడిపించినటువంటి దేవుడు, మిమ్మలను పోషించినటువంటి దేవుడు, మిమ్మల్ని పరీక్షించినటువంటి దేవుడు మనకు వినయ మనస్సును కలుగజేస్తున్నాడు. మనం గుర్తు చేసుకోవాలి. ఎస్, యు మైట్ హ్యావ్ అ గ్రేట్ వెల్త్. ఎస్, యు మైట్ హ్యావ్ అ గుడ్ రెప్యుటేషన్ ఇన్ ద సొసైటీ. సమాజంలో పేరు ప్రఖ్యాతలు మీకు ఉండొచ్చు, సమాజంలో మంచి పేర్లు ఉండొచ్చు, ఆస్తి ఉండొచ్చు, అంతస్తు అన్నీ ఉండొచ్చు. కానీ దాని మీద మనం కేంద్రీకృతమై, దాని మీద మనం ఆధారపడి, ఇదిగో నా ప్రయారిటీ ఆస్తి, నా ప్రయారిటీ నేనే అని కాకుండా దేవుడు నాకు ప్రాధాన్యత ఉండాలి అని దేవుడు మన ఆలోచనలు, మన మనస్సును, మన జీవితాలు మార్చుకున్నప్పుడు దేవుడు మనకు నూతన సృష్టిగా ఆయన మార్చడం జరుగుతుంది. ఆనాడు వారిని శోధించడానికి గల కారణము ఏంటంటే, వారిని దేవుని బిడ్డలుగా మార్చడానికి మాత్రమే. పౌలు గారు శోధన గురించి మాట్లాడుతున్నాం కాబట్టి, పౌలు గారు 2 కొరింథీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయంలో పౌలు గారు దేవునితో మాట్లాడుతూ, ప్రభువా నాయనా, ఇదిగో నా ఈ శరీరంలో ఒక ముళ్ళు ఉంది, ఆ ముళ్ళను నువ్వు తీసేస్తే బాగుంటుందేమో, నేను భరించలేకుంటున్నా అని అన్నప్పుడు దేవుడు ఒక మాట అంటాడు, పౌలా, నువ్వు హెచ్చిపోకుండా ఉండునట్లు ఆ ముళ్ళు నేను ఉంచుతాను, దాన్ని నేను తీసేయను. ఏంటయ్యా, నువ్వు స్వస్థతపరిచే దేవుడు కదా, నువ్వు అద్భుతకరుడు కదా, నువ్వు అది కదా, నువ్వు ఇది కదా అని పౌలు గారు అనలేదు. దేవుడు ఏమంటాడంటే, ఆ ముళ్ళను నేను తీసిపోయాను, కానీ నీకు ఒకటి ఇస్తాను, ఏంటంటే నా కృప నీకు చాలును. ద ఫెమిలియర్ ప్యాసేజ్ వి ఆల్ ఆర్ ఫెమిలియర్ ఆఫ్. ఆ మాట అనిన తర్వాత, ఇదిగో బలహీనత యందు నా కృప బలపరచున్నది, పరిపూర్ణమగుచున్నది. దేవుడు కొన్ని మన జీవితంలో అనుమతించడానికి గల కారణం దేవుని కృప అనుభవించడానికి. మా అమ్మగారు శ్రీమతి డి మణిసజ్వన్ గారు 2020 నుండి మరి కిడ్నీస్ 2 ఫెయిల్ అయినాయి. డయాలసిస్లో వారు ఉండాలి. ప్రతి వారానికి 3 సార్లు హాస్పిటల్కి వెళ్ళి ఆ కిడ్నీలో లేవు కనుక ఆ కిడ్నీ చేసే పని వారు చేయించుకోవాలి. ఒక మెషిన్ ఉంటుంది, బ్లడ్ అంతా కూడా బయటకు తీసుకొని వాటర్ని సపరేట్ చేసి మళ్ళీ బ్లడ్ని వాపస్ పంపిస్తుంది. ఆ ప్రక్రియ అంతా చూసిన తర్వాత ఎంత ఓపిక ఉండాలి. ప్రశ్న వస్తుంది, దేవుడా ఎందుకు నన్ను ఈ స్థితికి తీసుకొని వచ్చావు? అవంతా కూడా మేము చూస్తున్నప్పుడు, ఆనాడు కోవిడ్ కూడా 2020లో వచ్చింది. ప్రతి వారానికి 3 సార్లు మేము ప్రయాణం వెళ్తూ ఉంటున్నాము. కోవిడ్ కూడా వచ్చే అవకాశం ఉంది. ఆ సమస్య, ఆ పరిస్థితులంతా కూడా వ్యక్తిగతంగా నాకు, కుటుంబముగా మాకు, దేవుడు మా అమ్మగారి జీవితంలో ఆ యొక్క అనారోగ్యాన్ని అనుమతించడానికి గల కారణము ఏంటో నేను తెలుసుకున్నాను. అదేంటంటే మా విశ్వాసం బలపరచబడింది. మొన్న మా కూతురు పుట్టిన తర్వాత అమ్మ ఒక మాట అనేది ఏంటంటే, గ్లాడ్ ఐ డి నాట్ థింక్ ఐ విల్ సీ అ గ్రాండ్ డాటర్. నేను మనవ సంతానాన్ని చూస్తానని నేను అనుకోలేదు. ఎందుకు అలా జరిగిందంటే దేవుని కృప. ప్రేమన దేవుని బిడ్డలారా, అనుభవపూర్వకంగా మీకు జ్ఞాపకం చేస్తున్నాను. కొన్ని బలహీనతలు మన జీవితంలో అనుమతించబడ్డాయంటే దేవుని కృప మనం చూసే అవకాశం ఉంటుంది. 3వదిగా చివరిగా ప్రేమ దేవుని బిడ్డలారా, ఇదిగో నేను ఈ సంవత్సరం అంతా కూడా అద్భుత రీతిగా నడిపించిన దేవుడు, పరీక్షించిన దేవుడు, వినయ మనస్సును కలిగించిన దేవుడు నిన్ను సిద్ధపరుస్తుంటున్నాడు. ఏంటి ఈ సిద్ధపాటు? ఎందుకు ఈ సిద్ధపాటు అంటే ఇక్కడ గమనించండి. ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయము 13-14 వచనాలు. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 13-14 వచనాలు నేను చదువుతూ ఉంటున్నాను. సహోదరులారా, నేను ఇదివరకే పట్టుకొని ఉన్నానని తలంచుకొనును. అయితే ఒకటి చేయుచున్నాను, వెనుక ఉన్నవి మరిచి ముందున్న వాటి కొరకే వేగిరపడుచు క్రీస్తు యేసునందు దేవుని ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానమును పొందవలనని గురి యొద్దకే పరుగెత్తుచున్నాను. దేవుడు మా జీవితంలో ఎందుకు మా సన్నిహితులను, మా అమ్మను, మా నాన్నను, మా కుటుంబీకులను ఎందుకు దేవుడు తీసుకెళ్ళాడు అనేటువంటి ప్రశ్న కొందరికి ఉంది. ఎందుకు దేవుడు ఇది కలుగజేశాడు అనేటువంటి ప్రశ్న ఖచ్చితంగా మనకు ఉంది. దేవుడు అనుమతించడానికి కొన్ని కారణం ఏంటంటే, దేవుడు కొన్ని కార్యాలు జరిగించడానికి దేవుడు సిద్ధపరుస్తాడు. అందుకనే ఇందాకనే నేను చెప్పాను, నేను ఒక పరిపూర్ణుడిగా, పర్ఫెక్ట్ హ్యూమన్గా నేను నిలబడలేదు.
సిద్ధపరిచి ఆయన సిద్ధపాటులో నేను నలుగగొట్టబడ్డాను, అణచబడ్డాను, విరగొట్టబడ్డాను, చెక్కబడ్డాను. ఆ సిద్ధపాటు ఉంది కాబట్టి నేను పరిచర్యకు రాగలటానికి నాకు అవకాశము, ఆధిక్యత దేవుడిచ్చాడు. చిన్నప్పుడు మా చెల్లి ఒక మాట అంటుండేది. చిన్నప్పుడు నాకు కోపం ఎక్కువ, చాలా కోపం ఎక్కువ. చిన్న చిన్న వాటికి నేను కోపపడేవాడిని. మా చెల్లి అంటుండేది, గ్లాడ్ మీకు ముక్కు మీద చెమట ఎక్కువ వస్తుంది, నీకు ముక్కు మీద కోపం అనేది. ఆ చిన్నప్పుడు అంత కోపం ఉన్నటువంటి నేను పరిచర్యకు వచ్చిన తర్వాత కొన్ని విషయాల గుండా దేవుడు సిద్ధపరిచి, పరిచర్యలో ఎంత ఓర్పు, ఎంత సహనము కావాలో పరిచర్యలోకి వెళ్ళిన తర్వాత నాకు అర్థమైంది. అందుకనే దేవుడు ఆ సిద్ధపాటు కలుగజేశాడని నేను అనుకున్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, బైబిల్ గ్రంథములో మీరు ఎవరినైనా తీసుకోండి, దేవుడు సిద్ధపరిచిన తర్వాతనే వాగ్దానాన్ని కలుగజేశాడు. దేవుడు సిద్ధపరిచిన తర్వాతనే పరిచర్యకు తీసుకెళ్ళాడు. దేవుడు సిద్ధపరిచిన తర్వాతనే వారిని దీవించి ఆశీర్వదించాడు. మోషేని తీసుకుంటే, మోషే 40 సంవత్సరాలప్పుడు పారిపోతాడు. అరణ్య మార్గంలో 40 సంవత్సరాల సిద్ధపాటు తర్వాతనే ఆయనకు ఐగుప్తులో నుండి ఇశ్రాయేలును నడిపించే ఆధిక్యతను దేవుడు దయచేశారు. దావీదు రాజు కాకముందు ఆయనకు సిద్ధపాటు దేవుడు కలుగజేశాడు. నెహెమ్యా ప్రాకారములు కట్టక ముందు దేవుడు ఒక సిద్ధపాటును ఆయనకు కలుగజేశాడు. అంతెందుకండి, యేసు ప్రభుల వారు పరిచర్యలోకి వెళ్ళక ముందు బాప్తిస్మం పొందిన తర్వాత పరిశుద్ధాత్మ చేత శోధించబడటానికి అరణ్య మార్గంలో 40 సంవత్సరాలు ఆయన సిద్ధపాటు కలుగజేసి దేవుడిని పరిచర్యకు, ఆయన కార్యాన్ని నెరవేర్చడానికి దేవుడు నడిపించాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని సంగమా, దేవుని సహవాసమా, 2025వ సంవత్సరంలో సంతోషంగా కొందరు, దుఃఖంగా కొందరు ప్రారంభించుంటున్నారు. ఈ సమయం అంతట్లో కూడా అనేకమైనటువంటి విషయాల గుండా మనం వెళ్ళాం. ఈ సమయంలో దేవుడు గుర్తు చేస్తున్నాను, ఐ హ్యావ్ లెడ్ యూ దిస్ ఫార్ టు ప్రిపేర్ యూ టు సంథింగ్ so that I can give you. God prepares you before he hands over or promise to you. దేవుడు మనల్ని సిద్ధపరిచేది, దేవుడు మన జీవితంలో ఒక కార్యాన్ని నెరవేర్చడానికి. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, 2025 might be a preparation season for some. మేము కూడా అనేకమైనటువంటి విషయాలకు సిద్ధపడుతూ ఉంటున్నాము. 4 సంవత్సరాలు సిద్ధపాటు తర్వాతనే దేవుడు మాకు ఒక కుమార్తెను బహుమానముగా ఇచ్చాడు. రానున్న దినాల్లో పరిచర్యలు కూడా సిద్ధపాటు కలిగి, మరి నిరీక్షణతో, మరి దేవుని యొక్క పరిచర్యలు వాడబడటానికి దేవుని సిద్ధపాటుగా మేము ముందుకు కొనసాగించి వెళ్ళబోతుంటున్నాము. ప్రేమణ దేవుని బిడ్డలారా, మరి సమయంలో మరి చెప్పబడినటువంటి విషయాలు మన హృదయంలో నాటుకొని, ఇదిగో 2025 వాజ్ నాట్ అన్ ఇయర్ ఆఫ్ వేస్ట్. మరొకసారి నేను గుర్తు చేస్తున్నాను, దేవుడు నడిపించిన దేవుడు ఈ లోకానికి నిన్ను తీసుకొని వచ్చినటువంటి దేవుడు, మనల్ని తీసుకొని వచ్చినటువంటి దేవుడు ఇక్కడ అనాథులుగా వదిలేయటానికి కాదండి. ఆయన కార్యాన్ని మీ జీవితంలో నెరవేర్చి మిమ్మల్ని ఆశీర్వదించి ఆశీర్వాదకరముగా మిమ్మల్ని ఉంచటానికి. ఆమేన్. రండి ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా తండ్రి, నాయనకి స్తోత్రాలు. ఈ యొక్క చివరి ఆదివారమున నాయన అనేకమైనటువంటి విషయాలను జ్ఞాపకం చేసుకున్నాం. ముఖ్యంగా ఈ సమయంలో చదవబడినటువంటి లేఖన భాగం నుండి ఏ రీతిగా ఐగుప్తులో ఉన్నటువంటి ఆ ప్రజలను, ఇశ్రాయేలు ప్రజలను మీరు విమోచించి, నడిపించి, పోషించి, బలపరిచి, ధైర్యపరిచి వాగ్దాన భూమిలోనికి వారిని నడిపించావు. ఈ సంవత్సరం అంతా కూడా మా జీవితాలంతా కూడా ప్రభా, ఇన్ని సంవత్సరాలు ప్రభా మీరు కాచి కాపాడి భద్రపరిచి మమ్మలను జరగబోయే విషయాలకు సిద్ధపరుస్తున్నావు. అందరి బట్టి నీకు స్తోత్రాలు. మమ్మల్ని నడిపించే దేవా, మమ్మల్ని పరీక్షించే దేవా, వినయ మనస్కును కలిగించిన దేవా, మమ్మల్ని సిద్ధపరిచిన దేవా నీకు స్తోత్రాలు చెల్లిస్తూ, ఇక్కడ ఉంటున్నటువంటి ప్రతి బిడ్డకునైనా ఈ మాటలు నాటి ఫలింపజేయమని, వారిని దీవించి ఆశీర్వదించి అనేక మార్లుగానైనా పరిపూర్ణులుగా నీ బిడ్డలుగా మార్చి మలచి ఆశీర్వాదకరముగా మా బిడ్డలను, మా సహవాసమును, మా సంఘము నుంచమని యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామమున అడిగి వేడుకొంచున్నాం మా గొప్ప తండ్రి. ఆమేన్. మరొకసారి పాస్టర్స్కి, అదే రీతిగా స్టాండింగ్ కమిటీ సభ్యులందరికీ నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. విత్ ద పర్మిషన్ ఆఫ్ ద చైర్, మరి చైర్పర్సన్ గారి పర్మిషన్ అడిగి ఒక మాటను అనేక సంవత్సరాలుగా నేను చెప్పాలని ఆశపడుతున్నాను. ఇప్పుడు అవకాశం దొరికింది, అది నేను చెప్పాలని నేను ఆశపడుతున్నాను. భయపడకండి, ఇట్స్ నథింగ్, జస్ట్ థ్యాంక్. 2016లో మరి నా సెక్యులర్ స్టడీస్ అయిపోయిన తర్వాత మరి పరిచర్యకు, వేదాంత విద్యను అభ్యసించడానికి, థియలాజికల్ స్టడీస్కి వెళ్ళటానికి మరి నిర్ణయం తీసుకున్నప్పుడు మా నాన్నగారు రెవరెండ్ ఆర్పి సజ్వన్ గారు
మరి సంఘములో మరి కొంత ఆర్థిక సహాయమును కావాలి అని అడిగినప్పుడు సంఘం అంతా ప్రేమపూర్వకంగా ఆనాడు ఉన్నటువంటి స్టాండింగ్ కమిటీ మెంబర్స్ ఏడిఏ లింకన్ గారు, అనిల్నాథ్ సెక్రటరీ గారు, ఆ తర్వాత ప్రభుదాస్ అయ్య గారు, మరి అనిల్నాథ్ గారు ట్రెజరర్స్ అండ్ టు ఆల్ ద స్టాండింగ్ కమిటీ మెంబర్స్, సంఘ సభ్యులందరికీ నేను జ్ఞాపకం చేస్తున్నాను. 2017 నుంచి 2021 వరకు 4 సంవత్సరాలు సంఘము మరి ప్రతి సంవత్సరము ఫీజు వచ్చేసి 1,50,000 ఉంటుంది. మరి సంఘము హాఫ్ బేర్ చేయటం జరిగింది, స్పాన్సర్ చేయటం జరిగింది, మరి సహాయం చేయటం జరిగింది. ప్రతి సంవత్సరము 75,000 సహాయము అందించినందుకు మరి స్టాండింగ్ కమిటీ సభ్యులందరికీ, ముఖ్యంగా సంఘం అంతటికీ పేరున శుభాభివందనాలు, కృతజ్ఞతలు నేను తెలియజేస్తున్నాను. యువర్ సపోర్ట్ హ్యాస్ బీన్ అ మ్యాసివ్ హెల్ప్, యువర్ ప్రేయర్స్ హ్యావ్ బీన్ అ మ్యాసివ్ హెల్ప్. మీ సహాయము, మీ ప్రార్థనలు అన్నీ కూడా నేను వ్యక్తిగతంగా చెప్పాలని ఎంతగానో ఆశపడ్డాను. ఈ సమయం దొరికింది. పేరున మరొకసారి అందరికీ కూడా వందనాలు తెలియజేస్తున్నాను. దేవుడు మన సంఘాన్ని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.